స్మూత్గా అవి ఫిషెస్ మన ఫిషెస్లో కూడా వైట్ వేలు, బ్లూ వేలు, పింక్ వేలు ఇలా రకాలు. తర్వాత మనం సముద్ర దేవుడు సాగర్ కన్య ఎలాగంటాం మ్యాన్మేడ్, అలాగా బార్బుడాస్ అని వాళ్ళ సముద్రం ఎక్కువగా ఇది ఆరాధిస్తారు కదా దేవుడు. ఇది కింగ్ ఫిషర్ అది. ఇది మీరు చూసారు మేడం, నేను మీకు చూపించాను. అది గ్రే హెడెడ్ కేప్ వర్డ్. ఇది వచ్చేటప్పుడు గోల్డ్ హెడ్జ్ కావాలి. అంటే కంటి మారుతుంటుంది. ఆ కింగ్ ఫిషర్కి దీని ముక్కి ఆకారం చూడండి, తేడా డిఫరెంట్. అదే మేడం వేరియేషన్. అంటే కంటి ఈచ్ కంటికి చేంజ్ చేస్తున్నాం. అలాగే ఆస్ట్రేలియా గోల్డ్ హెడ్జ్ డిఫరెంట్ వేరియేషన్. ఇది వచ్చేటప్పటికి విషపూరితమైన పాజిటివ్. అంటే సముద్రం చాలా అడుగు భాగంలో ఎక్కువగా నివసిస్తుంటుంది. ఫిషెస్లో కూడా ఫిషెస్ ఉంటాయి, లేదంటే దానివల్ల డిసీజెస్ జబ్బులు రావడం కొన్ని ఉంటాయి. ఇది అంటే కొంచెం ప్రమాదకరమైన ఫిష్ మేడం. ఇది వచ్చేటప్పటికి ఇది చూడండి క్లోన్ ఫిష్. దీన్ని చూడండి, ఇది ఎలాంటిది ఫిష్ చూసాం ఆకారం చూడండి అనుకుంటుంది. ఇది వచ్చేటప్పటికి స్పర్మ్ వేల్. ఇది ప్రీహిస్టోరిక్ అనమాట. అంటే వేల్స్ కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని ఇందులో కూడా అంతరిక్షంలో ఉన్నాయి యానిమల్స్. ఇది స్క్విడ్ ఫిష్ అండి. దీన్ని కోడి సంచి అంటారు తెలుగులో. అందులో లార్జెస్ట్ 1 kg పర్. ఇది వచ్చాక ఎలక తోకలాగా ఉంటూ ఉంటుంది. అది టేక్ చాప్ అంటారు, మన మామూలు తెలుగు పదం వాడుతూ ఉంటారు. అది వచ్చేటప్పటికి అంతా రూపీస్లో డిఫరెన్స్ స్టార్టింగ్ నుంచి అప్పుడు చేంజింగ్ జరగయ్యేది. హలో